హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. సో ఈరోజు నైట్ ఆల్రెడీ 10 o'clock అయిందండి. సో ఈరోజు నేను నా నైట్ స్కిన్ కేర్ ఏం యూస్ చేస్తాను, ఎలా ఫాలో అవుతాను, ఏం ఫాలో అవుతాను అండ్ స్టెప్ బై స్టెప్ అసలు దేని తర్వాత ఏది అనేది కూడా నేను ఈరోజు షేర్ చేసుకుంటాను. సో మీలో ఇంకెవరికైనా స్టెప్ బై స్టెప్ దేని తర్వాత ఏది యూస్ చేయాలని చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలామందికి తెలియదు అనమాట. సో అలాగే ఎలాగో నేను యూస్ చేస్తున్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుందాము అండ్ మీకు కూడా తెలుస్తుంది అని చెప్పి ఈరోజు వీడియో చేస్తున్నాను. సో సో మీకు కూడా తెలియకపోతే చూడండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చూపిస్తాను. సో సింపుల్గానే ఉంటుంది, మరీ హెక్టిక్గా అన్నీ ఉండేవి అయితే ఉండవు, సింపుల్గానే ఉంటుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్టెప్ బై స్టెప్. సో ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో జనరల్గా నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను అండ్ దానిలో నేను కొన్ని యూస్ చేస్తాను, కొన్ని యూస్ చేయను. సో అలా ఉంటాయన్నమాట. బట్ జనరల్గా చెప్తాను ఎలా స్టెప్ బై స్టెప్ అనేది. సో దట్ ఏంటంటే మీకు కూడా తెలుస్తుంది. బట్ నేను నాది కాకుండా జనరల్గా ఇప్పుడు నేను చెప్పేస్తే స్టెప్స్ ఎలా ఉంటాయి అనుకుంటారు. బట్ అదేంటంటే కొన్ని స్టెప్స్ నేను స్కిప్ చేస్తూ ఉంటాను అలా. సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఫస్ట్ ఏంటి అంటే జనరల్గా నైట్ స్కిన్ కేర్లో మనం మార్నింగ్ ఆఫీస్కి వెళ్తుంటాం, అలా బయటకు వెళ్తుంటాం కాబట్టి సో ఏదో మేకప్ అనేది వేసుకుంటాం. హెవీ మేకప్ కాకపోయినా ఐ మేకప్ లేదా మస్కరా, ఐలైనర్, కాజల్ లేదా లిప్స్టిక్, సో ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా. ఫౌండేషన్ అలాంటివి కాకపోయినా సో సింపుల్ మేకప్ వేసుకున్నప్పుడు ఎలా అనేది నేను అక్కడి నుంచి స్టార్ట్ చేసి చూపిస్తాను. సో ద ఫస్ట్ అండ్ ఎర్లియస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ మనం వేసుకున్న మేకప్ అనేది రిమూవ్ చేసుకోవాలి. బట్ నాకైతే మేకప్ అయితే ఏమీ లేదండి, బట్ నేను చెప్తున్నాను జనరల్ స్టెప్. సో మేకప్ అయితే ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. నేను ఆ మేకప్ ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా పార్టీస్ అలా ఉన్నప్పుడు నేను యూస్ చేసే మేకప్ రిమూవర్ వచ్చేసరికి సిల్కీ గర్ల్. సో సిల్కీ గర్ల్ అనమాట. సో ఇదైతే ఐ అండ్ లిప్ మేకప్ రిమూవర్. బట్ నేను ఈరోజు ఏమి వేసుకోలేదు కాబట్టి ఈ స్టెప్ అనేది స్కిప్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ అది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి మనం క్లెన్జింగ్. సో జనరల్గా క్లెన్జర్ వేరు, ఫేస్ వాష్ అనేది వేరండి. సో చాలామంది ఒకటే అనుకుంటారు, క్లెన్జర్ ఫేస్ వాష్ అనేది ఒకటే అనుకుంటారు. బట్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్, బట్ నాట్ సో మచ్, జెంటిల్ డిఫరెన్స్ అనేది ఉంది. సో నేను ఇక్కడ బయోటిక్ది ఇది వచ్చేసరికి క్లెన్జర్ అండి, ఇది ఫేస్ క్లెన్జర్. అండ్ అలాగే ఇది బయోటిక్ ఫేస్ వాష్. సో మనకి నేమ్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి అంటే ప్రొడక్ట్ అనేది డిఫరెంట్ అండి. బట్ నేను జనరల్గా ఏంటి అంటే ఫస్ట్ క్లెన్జర్ యూస్ చేయాలి. నేను బయోటిక్ బయో హనీ జెల్ క్లెన్జర్ యూస్ చేస్తున్నాను. సో క్లెన్జర్ ఇది నేను ఈరోజు జెల్ యూస్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇది మనకి జనరల్ ఫేస్ వాషెస్లో మనకి హైడ్రేటింగ్గా ఉండదు, చక్కగా క్లీన్ అప్ అయిపోయినట్టు అలా అనిపిస్తుంది కదా. సో జనరల్గా మాయిశ్చరైజింగ్ అనేది ఫేస్ వాష్లో ఉండదు. బట్ ఇన్ క్లెన్జర్ మనకి చాలా స్మూత్ టెక్స్చర్ అనేది ఉంటుంది, అంటే హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది అనమాట. సో జనరల్గా నైట్ స్కిన్ కేర్లో ఏంటంటే మనం ఫస్ట్ క్లెన్జర్ యూస్ చేస్తాం, నెక్స్ట్ ఫేస్ వాష్ అనేది యూస్ చేస్తాం అనమాట. సో నేను ఇలా యూస్ చేస్తాను. బట్ ఎప్పుడు అయితే ఈ రెండు యూస్ చేయను, నా బద్ధకానికి ఏదో ఇదే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు రెండు యూస్ చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే ఇదనమాట క్లెన్జర్ యూస్ చేస్తున్నాను, బయోటిక్ బయో హనీ జెల్ నుంచి. అండ్ దీనిలో ఏంటంటే టర్మరిక్, ఇంకేమున్నాయంటే టర్మరిక్ అండ్ అర్జున్ ట్రీ బార్క్, ఈ త్రీ అనేది ఎక్కువ కంటెంట్ అనమాట. సో నేను యూస్ చేసే అన్నీ కూడా మ్యాక్సిమం బయోటిక్, హిమాలయ ఇవే ఎక్కువ ఉంటాయండి. నాకేంటంటే న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఎక్కువ ఉండాలన్నమాట. సో అలా ప్రిఫర్ చేసుకుంటాను, న్యాచురల్గా ఉండేటట్టుగా ప్రిఫర్ చేస్తాను. సో నేను ఈరోజు బయోటిక్ బయో హనీజెల్ క్లెన్జర్ అనేది యూజ్ చేస్తాను. ఇది ఎలా అంటే జస్ట్ మనం వెట్ ఫేస్ ఉంటుంది కదా, వెట్ ఫేస్ మీద జస్ట్ ఇది కొంచెం తీసుకుని మనం ఇలా జెంటిల్గా స్క్రబ్ చేసుకోవాలి. ఓ ఫోమ్ అయితే రాదు, ఇలా జెంటిల్గా మనం ఇలా క్లెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ అనేది మనం రిన్స్ చేసుకుంటాము. సో ఫస్ట్ నేను చూపించేస్తాను. సో వెట్ ఫేస్ ఉంది కదండి, ఆ వెట్ ఫేస్ మీద నేను ఇది వేస్తున్నాను. సో ఫోమ్ రాదు కదా అని చెప్పి ఎక్కువ వేసుకోకూడదు అనమాట. బట్ ఇదేంటంటే ఫోమింగ్ ఫేస్ క్లెన్జరే. జనరల్గా క్లెన్జర్లో ఏంటంటే ఫోమ్ అనేది ఉండదు. సో ఇది నేను మొత్తం తీసుకుంటున్నా.
చూసారు కదండి, నా ఫేస్ అయితే క్లెన్జింగ్ చేసుకున్నాను. సో ఈ క్లెన్జర్ ఎందుకు అంటే కనుక మన ఫేస్ మీద ఎక్సెస్ ఆయిల్ ఆర్ మనం మేకప్ వేసుకుంటే ఆ మేకప్ని, ఈ ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసుకోవడానికి మనం ఈ క్లెన్జర్ అనేది యూజ్ చేస్తాము. సో చూసారా, ఇది మెత్తగా ఉంటుంది. మనం ఫేస్ వాష్ చేస్తే ఏంటంటే ఫుల్ ఆఫ్ క్లీనప్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే కొంచెం మెత్తగా ఉంటుంది. సో చూసారు కదా, సో ఇలా ఉంటుంది. సో ఈ క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత నేను ఈ బయోటిక్ ఇదే నీమ్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. సో ఇదేంటంటే ప్రివెంట్స్ పింపుల్స్ అనమాట, ఆల్ స్కిన్ టైప్స్కి. నేను యూజ్ చేసిన ఈ క్లెన్జర్ కూడా ఆల్ స్కిన్ టైప్స్కి. అండ్ అలాగే ఇది నీమ్ ఫేస్, సో అలాగే నేను ఈ నీమ్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. సో ఇది ప్రివెంట్స్ పింపుల్స్ అనమాట. సో నాకు రీసెంట్గా పింపుల్స్ అనేవి వస్తున్నాయి. సో నేను ఇదివరకు హిమాలయ యూజ్ చేసేదాన్ని, అది అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఇది యూజ్ చేస్తున్నాను. సో నైట్కి మాత్రమే ఇది యూజ్ చేస్తాను, మార్నింగ్ వేరేది ఉంటుంది. సో ఇదనమాట. సో దీన్ని యూజ్ చేసుకుని నేను ఫేస్ వాష్ అనేది చేసుకుంటాను. సో చాలా కొంచెం సరిపోతుంది. సో దీన్ని యూజ్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ కనిపిస్తాను. సో ఫేస్ వాష్ అయితే అయిపోయిందండి, చూసారా. సో క్లెన్జర్కి ఫేస్ వాష్కి అదనమాట డిఫరెన్స్. ఫేస్ వాష్ చేస్తానంటే మొత్తం క్లీన్ అయిపోయి ఏం లేదు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ క్లెన్జింగ్ కొంచెం మనకి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అనమాట. సో క్లెన్జింగ్ అయిపోయింది, ఫేస్ వాష్ అయిపోయింది. అండ్ దెన్ ఇప్పుడు ఏంటంటే స్క్రబ్బింగ్ చేస్తాను ఎక్స్ఫోలియేటింగ్కి. సో ఇదైతే డైలీ చేయకూడదండి, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్. నేను మ్యాక్సిమం ట్వైస్ చేస్తాను. సో ట్వైస్ ఆర్ థ్రైస్ అంటే ఆల్టర్నేట్ డే లేకపోతే 2 డేస్కి ఒకసారి. సో అలా 2 డేస్కి ఒకసారి నేను 3 డేస్కి ఒకసారి నేను ఇది జాయ్ వాళ్ళది స్కిన్ ఫ్రూట్స్ జెంటిల్ ఎక్స్ఫోలియేటింగ్ ఆప్రికాట్ స్క్రబ్ అనమాట. సో నేను ఇది యూజ్ చేస్తాను. సో ఇదైతే డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుందండి, నాది కాంబినేషన్ స్కిన్ కదా. సో ఇది డ్రై స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. లైక్ క్లెన్జింగ్ లాగానే, క్లెన్జర్ లానే ఇదేంటంటే మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అనమాట. లైక్ అన్ని క్లెన్జర్లా కాకుండా ఇదేంటంటే మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. సో మీకు స్కిన్ అనేది హైడ్రేషన్గా ఉంది అనేది ఫీల్ అవుతారు మీరు. సో అలా ఉంటుంది అనమాట. సో అందుకని నాకు ఇది బాగుంటుంది. సో నేను ఇది యూస్ చేసి మళ్ళీ కనిపిస్తాను. సో నా స్క్రబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో చూస్తున్నాను కదా, ఈ స్క్రబ్బింగ్ ఈ స్క్రబ్బర్ వచ్చేసరికి ఏంటంటే చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏంటి, మన సిటిఎం ప్రాసెస్లో క్లెన్జింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ చూసారా ఎంత బాగుందో. అండ్ సెకండ్ స్టెప్ టోనింగ్. సో నేను టోనర్కి ఏమి హై రేంజ్ టోనర్స్ అలా అయితే ఏం యూస్ చేయదంటే నేను రోజ్ వాటర్ యూస్ చేస్తాను. సో నాకు ఇదే బాగుంటుంది, ఫస్ట్ నుంచి ఇదే యూస్ చేస్తాను. చూసారా ఎంత అయిపోయిందో. సో నేను ఇట్లా ఎన్నో బాటిల్స్ అవి కంప్లీట్ చేశాను. అండ్ ఈ రోజ్ వాటర్ని నేను యూస్ చేస్తాను సో టోనింగ్కి. సో టోనర్ వల్ల మన స్కిన్ pH అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుందన్నమాట. సో దాన్ని యూస్ చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ ఒక కాటన్ ప్యాడ్ తీసుకున్నాను. అండ్ ఏంటంటే మనం ఇలా అప్వర్డ్ డైరెక్షన్స్లో చేసుకోవాలి. సో టోనింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఇది కొంచెం మనకి డ్రై అవ్వాలన్నమాట. సో మనకి ఇప్పుడు కొంచెం అంటుకుంటుంది లిక్విడ్ కాబట్టి. సో ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ మనం టోనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేనంటే సిటిఎంలో మాయిశ్చరైజింగ్కి వెళ్ళే ముందే మాయిశ్చరైజర్ లాగా ఇక్కడ నేను ఈ సీరం యూస్ చేస్తున్నాను, బయోటిక్ది బయోడాండిలియోన్ సీరం యూస్ చేస్తున్నాను. సో ఇది మీరు సీరం అనేది మీకు మాయిశ్చరైజింగ్గా ఉంటుందండి. అండ్ మీకు ఇది అప్లై చేసుకున్న తర్వాత కూడా మీకు స్కిన్ అనేది డ్రైగా అనిపిస్తుంటే కనుక అప్పుడు మీరు మాయిశ్చరైజింగ్కి వెళ్ళాలి. సో నేను ఫస్ట్ అయితే ఇది యూస్ చేస్తున్నాను. చాలా ఫ్యూ డ్రాప్స్ అనేది సరిపోతుంది, చాలా అంటే చాలా. సో మనకి ఇది ఎలా ఉంటుందంటే ఒక జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది అనమాట. కొన్ని అయితే లిక్విడ్లా అనిపిస్తాయి. అండ్ ఇదైతే కొంచెం నాకు ఎలా ఉంటుందంటే ఒక క్రీమ్ లైక్ ఇది ఇలా ఉంటుంది. సో మనకి లోషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో చాలా కొంచెం సరిపోద్ది, కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కాబట్టి. సో సీరం కూడా అప్లై చేసేసుకున్నాను.
సో చాలా కొంచెం సరిపోతుందండి. మీకు ఎలా అయితే మీకు డిస్క్రిప్షన్లో మీరు ఇక్కడ హౌ టు యూస్లో చూస్తే ఎలా ఉంటే అలా అప్లై చేసుకోవాలి. కొన్ని డ్రాప్స్ సరిపోతాయి అన్నారు. సో నేను అలా కొంచెమే తీసుకుని అప్లై చేసుకుంటాను. అండ్ సీరం తర్వాత సో సీరం కూడా డ్రై అయిపోయిందండి. సో చూసారు కదా. సో సీరం తర్వాత నేనేం చేస్తానంటే వీక్లీ వన్స్ షీట్ మాస్క్ అనేది యూజ్ చేస్తాను అనమాట. సో డైలీ అయితే యూజ్ చేయను, వీక్లీ వన్స్ ఆర్ 10 డేస్కి అలా నేను షీట్ మాస్క్ అనేది యూజ్ చేస్తాను. సో ఆల్రెడీ ఈ షీట్ మాస్క్ వల్ల యూజ్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి అవన్నీ కూడా నేను సపరేట్ వీడియో పెట్టాను, కావాలంటే చెక్ చేయొచ్చు. నేను ఇక్కడ ఐ బటన్లో కానీ లేదా ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను. సో నేనైతే ఈరోజు ఈ పప్పయ యూజ్ చేస్తున్నాను అనమాట. పప్పయ ఫెయిర్నెస్ ఫేషియల్ మాస్క్ అనేది. సో ఇది యూజ్ చేస్తున్నాను. సో చెప్పాను కదండి, ఇదైతే నేను డైలీ యూజ్ చేయను, వీక్లీ ఆర్ 10 డేస్కి ఒకసారి మాత్రం యూజ్ చేస్తాను అనమాట. అండ్ దీన్ని అప్లై చేసేసుకుంటున్నాను. సో చూసారు కదండి, సీరం మాస్క్ కూడా వేసేసుకున్నాను, షీట్ మాస్క్. అండ్ చూసారా, ఇదంతా కూడా మనకి బాడీలోకి అబ్జార్బ్ స్కిన్లోకి అబ్జార్బ్ అవుతుంది. సో దీన్ని అయితే క్లీన్ చేసేయకూడదు, ఫేస్ వాష్ అయితే చేయకూడదు. సో దీన్ని మనం ఓవర్ నైట్ ఇలానే ఉంచుకొని మార్నింగ్ లేచాక వామ్ వాటర్తో కానీ లేదా కూల్ వాటర్తో కానీ వాష్ చేసుకోవచ్చు. బట్ దీని తర్వాత నేనేం చేస్తాను అంటే, అండ్ చూసారా ఇక్కడ మొత్తం కూడా మనకు ఉంది. అండ్ నాకైతే ప్రజెంట్ అయితే డార్క్ సర్కిల్స్ అయితే ఏం లేవండి. సో బట్ డార్క్ సర్కిల్స్ ఉంటే కనుక నాకేంటంటే అప్పుడప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు, నైట్ నిద్రపోయినప్పుడు అలా ఉన్నప్పుడు ఏంటంటే నాకు డార్క్ సర్కిల్స్ గుంటలు బ్లాక్గా అయితే అయిపోదు, బట్ గుంటల్లాగా పడినట్టు అవుతాయి అనమాట. సో అలాంటి టైంలో ఏంటంటే నేను ఇది అండర్ ఐ క్రీమ్ యూస్ చేస్తాను డార్క్ సర్కిల్స్ కోసము. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే మార్నింగ్ లేచాక అండ్ పడుకునే ముందు ఇలా స్కిన్ కేర్లో అనేది ఇంక్లూడ్ చేసేస్తాను. సో ఫస్ట్ చెప్పాను కదా, నేను జనరల్గా మొత్తం అన్ని స్టెప్స్ చెప్తాను, బట్ కొన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను నా స్కిన్ కేర్లో అండ్ కొన్ని ఇంక్లూడ్ చేయట్లేదని. బట్ ప్రజెంట్ అయితే చూస్తే మీకు తెలుస్తుంది కదా, నాకు డార్క్ సర్కిల్స్ అయితే అస్సలు ఉండవండి. బట్ ఎప్పుడో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, నైట్ నిద్ర లేనప్పుడు అప్పుడు వస్తాయి అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, నాకు అస్సలు ఉండవు. అండ్ ఉంటే కనుక నేను ఈ హిమాలయ అండర్ ఐ క్రీమ్ యూస్ చేస్తాను. సో ఇది, బట్ ఇది ఇప్పుడు యూస్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, మీరు దీన్ని ట్యాప్ చేసేసుకుంటారు కదా, అండ్ లాస్ట్లో ఏంటి అంటే మీకు ఇది కొంచెంసేపు డ్రై అయిపోయినట్టు అయిపోద్ది. బట్ మీకు ఓవర్ నైట్ మాయిశ్చర్గా ఉండాలి అనుకుంటే ఏంటంటే, మీరు ఏదైతే నైట్ టైం యూస్ చేస్తారో మాయిశ్చరైజర్ కానీ నైట్ క్రీమ్ మీరు ఏదైతే యూస్ చేస్తారో అది మీరు ఈ షీట్ మాస్క్ ఏదైతే సీరం అనేది అప్లై చేసుకున్నారో దాని మీద మీరు మీ నైట్ క్రీమ్ మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. బట్ నేను యూస్ చేసే నైట్ క్రీమ్ ఏంటి అంటే కనుక ఎవినో. సో ఎవినో ఇది పెద్దవాళ్ళు అయితే కాదండి, బేబీ అనమాట. సో ఎవినో బేబీ అంటే ఇది పిల్లలది. ఆర్ ఇది కానీ నెక్స్ట్ ఇంకోటి యూస్ చేస్తాను, డైలీ ఇదే యూస్ చేయాలని అయితే యూస్ చేయను. అండ్ సెకండ్ ఏంటంటే ఈ మామా ఎర్త్. సో ఇది కూడా బేబీస్దేనమాట. సో నేను నైట్ టైం ఎందుకు బేబీ ప్రొడక్ట్స్ యూస్ చేస్తానంటే, మనకి నైట్ టైము మన స్కిన్ కేర్ అనేది, నైట్ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన స్కిన్కి.
సో నైట్ స్కిన్ కేర్ మన స్కిన్కి అన్నం పెట్టినట్టు అనమాట. ఎక్కువ నరిష్మెంట్ అనేది మంచిగా మనకి నైట్ అనేది దొరుకుతుంది, రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటాము. సో స్ట్రెస్ ఫీల్ అనేది ఉంటుంది కాబట్టి మన స్కిన్కి మ్యాక్సిమం తీసుకుంటుంది, అది మనం అప్లై చేసిన అన్నీ కూడా మ్యాక్సిమం తీసుకుంటుంది. సో ఏంటి అంటే నేను నైట్ మ్యాక్సిమం ఎక్కువగా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ యూస్ చేయాలి అని అనుకుంటాను అనమాట. సో తక్కువ కెమికల్స్ ఉండి న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఎక్కువ ఉండేలా చూసుకుంటాను. సో మీరు గమనించినట్టయితే ఫస్ట్ నుంచి సో నేను బయోటిక్, హిమాలయ ఇవే యూస్ చేస్తున్నాను కదా. సో అవి ఏంటంటే బయోటిక్ 100% ఆయుర్వేదిక్ అండ్ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్. సో అందుకని నేను అవి యూస్ చేస్తాను. అండ్ లోషన్స్కి వచ్చేసరికి నేను బేబీ ప్రొడక్ట్స్ ఎందుకు యూస్ చేస్తాను అంటే జనరల్గా మన పెద్దవాళ్ళకి చేసే ఏంటంటే ఎక్కువ కెమికల్స్ అనేవి ఉంటాయి, పారాబిన్స్, థాలేట్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అవి మన స్కిన్కి హార్మ్ఫుల్ కాబట్టి. అండ్ పిల్లలకి, బేబీస్కి, కిడ్స్కి చేసేవి ఏంటంటే చాలా సెన్సిటివ్గా, చాలా నీట్గా అండ్ తక్కువ కెమికల్స్ ఉండేలాగా అనేది వాళ్ళు చూసుకుంటారు. అండ్ పీహెచ్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండేలాగా, ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. కెమికల్ ఫ్రీగా, తక్కువ కెమికల్స్, లో కాన్సన్ట్రేటెడ్గా అనేవి ఉంటాయి. సో అందుకనే నేను ఈ రెండు యూస్ చేస్తాను, అవినో కానీ మామా అర్త్ కానీ. సో ఈ రెండింటిలో రోజు ఒకటే యూస్ చేయను అనమాట. నాకు ఆ టైంకి ఏది యూస్ చేయాలి అనిపిస్తే అది యూస్ చేస్తాను. అండ్ ఎప్పుడు ఏది యూస్ చేస్తానంటే కొంచెం నా స్కిన్ అనేది కొంచెం ఆయిలీగా అనిపించింది అంటే కనుక, ఆ రోజు కొంచెం ఆయిలీగా అనిపిస్తే ఇది యూస్ చేస్తాను. సో ఇది కొంచెం మరీ జిడ్డుగా ఎక్కువ మాయిశ్చరైజింగ్ అలా ఉండదు అనమాట. సో నాకు నైట్ అప్లై చేసుకునే మార్నింగ్ అనేది ఎక్కువ హైడ్రేటింగ్ అనేది ఉండకూడదు, అంటే ఒక లేయర్ వేసినట్టు నాకు నైట్ నిద్ర పట్టదు అనమాట. సో అలా కాకుండా మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి అండ్ మనకంత డిస్కంఫర్ట్గా ఉండుకోకుండా అనేది చూసుకుంటాను అనమాట. సో ఇవి రెండు కూడా నాకు అలా అనిపిస్తాయి. సో డిస్కంఫర్ట్గా ఉండదు అండ్ మన స్కిన్ మాయిశ్చరైజింగ్గా మార్నింగ్ లేచేసరికి చాలా స్మూత్గా అనేది ఉంటుంది. సో చెప్పాను కదా, కొంచెం నా స్కిన్ అనేది ఆయిలీగా ఉన్నప్పుడు ఇది యూస్ చేస్తాను. సో స్కిన్ కొంచెం డ్రైగా ఉంది అన్నప్పుడు మాత్రం ఇది యూస్ చేస్తాను, అంటే కొంచెం హైడ్రేటింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఇది యూస్ చేస్తాను. సో ఈ 2 ప్రోడక్ట్స్, ఈ రెండు కూడా థాలేట్ ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ అండి. పారాబిన్ ఫ్రీ అండ్ థాలేట్ ఫ్రీ. సో ఇది కూడా పారాబిన్ ఫ్రీ. సో అందుకని నేను ఈ రెండు ఎక్కువ, ఇదివరకు అయితే జాన్సన్స్ బేబీ అలా యూస్ చేసేదాన్ని. అండ్ ప్రజెంట్ అయితే వీటికి షిఫ్ట్ అయిపోయాను, చాలా రోజులు అయిపోయింది షిఫ్ట్ అయిపోయి. ఇది ఇంకా అయిపోవచ్చింది కూడా, ఇది ఇక్కడికి వచ్చేసింది. అండ్ మామా అర్త్ యూస్ చేస్తాను. సో ఇవి రెండు యూస్ చేస్తాను. అండ్ ఈ రోజు అయితే ఆల్రెడీ నేను సీరం అప్లై చేసుకున్నాను అండ్ మాయిశ్చరైజింగ్గా ఉంది కాబట్టి కొంచెం మాయిశ్చరైజింగ్ కొంచెం కావాలి అనుకుంటున్నాను. అదైతే మామా అర్త్ అయితే కొంచెం థిక్గా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ అవినా యూస్ చేస్తున్నాను ఈరోజు. సో ఈ సీరం షీట్ మార్క్స్ తర్వాత మీరు ఐ క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు, బట్ నేను ఇది స్కిప్ చేసేస్తున్నాను ఈరోజు. అండ్ ఇది అప్లై చేస్తున్నాను. సో షీట్ మాస్క్ అప్లై చేసుకున్నాం కదా అని పైన మాయిశ్చరైజింగ్ అప్లై చేసుకోకుండా పడుకోకండి. మీకు ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ అండ్ మార్నింగ్ మీకు లేచేసరికి మీ స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో ఇలా అప్లై చేసుకుని డబల్ మాయిశ్చరైజింగ్గా ఉంటే మీరు సీరం మాస్క్ అనేది ఏంటంటే మీ ఫెయిర్నెస్కి, గ్లోకి అనేది ఇంపార్టెంట్, యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇదేంటి అంటే మీకు మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అనమాట, మీ స్కిన్ చాలా బాగుంటుంది. సో ఎక్కువేం అవసరం లేదండి, సీరం మాస్క్ అప్లై చేసుకున్నారు కాబట్టి. అండ్ నేను అది వీక్లీ వన్సే అప్లై చేస్తానని చెప్పాను కదా. సో నార్మల్ డేస్ ఏంటంటే ఈ షీట్ మాస్క్ అనేది స్కిప్ చేసి జనరల్గా నేను ఏదైతే మాయిశ్చరైజర్ మామా అర్త్ కానీ అవినో కానీ యూస్ చేస్తాను. సో డైలీ అలా ఉంటుందన్నమాట. సో మీకు వెంటనే అయితే ఏం డ్రై అవ్వదండి, జనరల్గా అయితే మన మాయిశ్చరైజర్ వెంటనే డ్రై అవుతుంది. అండ్ షీట్ మాస్క్ అప్లై చేసాం, సీరం ఉంది కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది అనమాట. సో చూసారా ఎంత స్మూత్గా ఉందో. సో ఇలా ఎక్కువ మన స్కిన్ ఇలా ఉంచుకుంటే ఏంటంటే హైడ్రేటింగ్గా, స్మూత్గా అనేది ఉంటుంది. సో త్వరగా వ్రింకిల్స్ కానీ ఫైన్ లైన్స్ అలా అనేవి కనిపించమన్నమాట మన ఫేస్ మీద. సో మ్యాక్సిమం అయిపోయిందండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే లిప్ అనమాట. సో లిప్ కూడా మనం హైడ్రేటింగ్గా ఉంచుకోవాలి కాబట్టి నేను నైట్ అయితే హిమాలయ లిప్ బామ్ యూస్ చేస్తాను. సో ఇదేంటంటే టింట్ అయితే ఏముండదండి, కలర్ అయితే ఏముండదు. సో నైట్ మనకి అవసరం లేదు కాబట్టి జస్ట్ మాయిశ్చరైజింగ్ కోసం కాబట్టి నేను నైట్ హిమాలయ యూస్ చేస్తాను. సో యూస్ చేస్తాను. అండ్ ఇది
సో ఇదైతే నేను చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను అండి. హిమాలయ మేబీ 6-7 ఇయర్స్ నుంచి నేను హిమాలయ యూస్ చేస్తున్నాను అనమాట నైట్. సో ఒక్కొక్కసారి మార్నింగ్ కూడా నేను అదే యూస్ చేస్తాను. ఇంట్లోనే ఉంటున్నాను, ఇంకా టింట్ మనకి అవసరం లేదు అనుకుంటే కనుక నేను మ్యాక్సిమం మార్నింగ్ కూడా హిమాలయానే యూస్ చేస్తాను. సో నాకు చాలా బాగుంటుంది, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది లిప్స్ అనేవి. సో చాలా నచ్చుతుంది. సో చూసారు కదండి, నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కరెక్ట్గా మీరు ఫాలో అయ్యారు అంటే కనుక మీ స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. విత్ ఇన్ 10 to 15 డేస్కే మీ స్కిన్ని మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట. సో మార్నింగ్ స్కిన్ కేర్ కన్నా కూడా నైట్ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా స్టెప్స్ అనేది కన్ఫ్యూజన్గా అండ్ ఏది ముందు ఏది వెనక యూస్ చేయాలి అనుకునే వాళ్ళకి నాకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. సో మీరు కూడా చూడండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అండ్ స్టెప్స్ అనేవి. సో నైట్ స్కిన్ కేర్ అనేది ఎవరు స్కిప్ చేయకండి. సో ఫాలో అవ్వండి, నైట్ స్కిన్ కేర్ని అలవాటు చేసుకోండి. సో అన్ని స్టెప్స్ కాకపోయినా చూసారు కదండి, నైట్ స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ మీకే తెలుస్తుంది ఫాలో అయితే ఈవెన్ ఒక 15 to 20 డేస్లో మీకు రిజల్ట్ అనేది మీ స్కిన్ మీరు టచ్ చేస్తే చాలా స్మూత్గా అలా ఉంటుంది. సో అలవాటు లేని వాళ్ళు తప్పకుండా అలవాటు చేసుకోండి. అండ్ ఇవన్నీ ఫాలో అవ్వలేము, ఈ స్టెప్స్, ఈ కన్ఫ్యూజను అండ్ ఏ ముందు ఏ వెనకండి ఇవన్నీ కొనాలా అనుకునే వాళ్ళు కనీసం అట్లీస్ట్ సిటిఎం ప్రాసెస్ అన్న క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఇవన్నీ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఈ 3 స్టెప్స్ కూడా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో నైట్ స్కిన్ కేర్ అనేది తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ స్టెప్స్ ఎవరికన్నా కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియో ద్వారా క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఐ హోప్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్, డిఐవైస్ కోసం నా ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వెంటనే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో నెక్స్ట్ టైం మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. హలో, వెల్కమ్ బ్యాక్. సో చూసారా, నేను నైట్ అనేది స్కిన్ కేర్ అప్లై చేసేసాను అండ్ మార్నింగ్ జస్ట్ ఇప్పుడే లేచాను అనమాట. సో ఎలా ఉంటుంది స్కిన్ అనేది చూపించాలి అని అనిపించింది. సో చాలా చూసారా ఎంత బాగుందో. సో చాలా స్మూత్ టెక్స్చర్ ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా. సో నేనైతే ఇంకా ఫేస్ వాష్ చేయలేదు. సో ఫేస్ వాష్ చేసుకుంటాను నేను. నార్మల్గా కూల్ వాటర్తోనే వాష్ చేస్తాను. చాలా స్మూత్ ఫీలింగ్ ఉంటుంది. సో అందుకనే ఏంటంటే నరిష్మెంట్ అనేది నైట్ మంచిగా ఉంటుంది అనమాట. సో అందుకనే నైట్ స్కిన్ కేర్ అనేది మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. సో అంతే. సో ఇది చూపిద్దామని చెప్పి వచ్చాను అనమాట. సో నైట్ స్కిన్ కేర్ తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. సో బాయ్.